హలో ఎవ్రీవాన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అనువక్షు వ్లాగ్స్ అండ్ టాక్స్. ఈరోజు పొద్దున్నే లేవగానే ఫుల్గా వర్షం పడుతుంది బయట. ఈరోజు అంటే ఈ వీడియో నేను ట్యూస్డే రోజు షూట్ చేసిన అనమాట. ట్యూస్డే రోజు మా ఆయనకు హాలిడే. అంత ముందు రోజు నైటే ఆయన షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. సో ఎట్లాగో ట్యూస్డేనే కదా ఆయనకు హాలిడే, లేట్గా లేద్దాంలే అనుకుంటే మా పిల్లలు మాత్రం మమ్మల్ని లేట్గా లేవనిస్తారా. మాను రోజు 5:30కే లేచేది, మాకు బోనస్గా ఈరోజు 6 o'clock లేచిందనమాట. పోనీలే పాపమని ఒక అర్ధగంట మమ్మల్ని ఎక్స్ట్రా పడుకొని వచ్చింది అంతే. వర్కింగ్ డేస్లో కంటే కూడా హాలిడేస్ టైంలో పిల్లలు ఎక్కువ తొందరగా లేస్తారు కదా. మెయిన్లీ ఈ విషయం స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారంటే అమ్మలకు బాగా తెలుస్తుంది. స్కూల్ ఉన్న రోజుల్లో పొద్దున్నే లేవమంటే లేవరు, కానీ స్కూల్ లేని రోజు అంటే సండే రోజు మాత్రం హాలిడేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 1 గంట 2 గంటల ముందే లేచి కూర్చుంటారు. వాళ్ళ అక్క లేచిందంటే ఇంకా మా నాన్నతో పాటు ఎక్కడికి బయటికి వెళ్ళిపోతుందో, నేను ఎక్కడ మిస్ అయిపోతానో అని ఇంకా అక్షయ్ కూడా లేస్తుంది అనమాట. దాని నిద్ర సరిపోయినా సరిపోకపోయినా, నిద్ర అయినా కాకపోయినా లేచి కూర్చుంటుంది. ఇంకా వీళ్ళైతే స్టార్ట్ చేసిర్రు. పొద్దున్నే బ్రష్ అన్నా చేసుకున్నారో లేదో కానీ ఇంకా బయటికి వెళ్ళడానికి బ్యాగ్ పట్టుకొని రెడీగా నించుంది. మాను డోర్ వెనకాల బ్యాగ్ పెడతాను, ఆ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్దామని చెప్పేసి వాళ్ళ డాడీకి చేతికి బ్యాగ్ ఇచ్చి ఇంకెక్కిందనమాట. ఇంకా వీళ్ళైతే బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోయినారు. రోజు పొద్దున్నే బయటికి వెళ్ళే అలవాటు, పాలకో కూరగాయలకో దేనికో ఒకదానికి. ఇంకా వీటి కోసం కాకపోయినా కూడా సపరేట్గా వీళ్ళిద్దరు కూడా ఒక మార్నింగ్ వాక్ అయితే వేసేస్తారు. కొన్నిసార్లు పార్కుకు పోయి ఆడుకొని కూడా వస్తారనమాట. అక్షయ్కి మాత్రం ఇవన్నీ ఏవి దొరకవు, ఎందుకంటే చిన్నది ఇంకా బయటికి వెళ్ళి అంతగా ఆడుకోదు, నడవదు కాబట్టి. వీళ్ళు మాత్రం ఫుల్గా బయట ఎంజాయ్ చేస్తారు. చూడండి, మంచి కూర్చోబెట్టుకొని షూస్ అన్నీ వేసుకొని రెడీ అయ్యి బయటికి వెళ్తారనమాట. ఒకవైపు అక్షయ్ కూడా చూస్తుంది, అక్కని రెడీ చేస్తున్నాను, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడా అని చెప్పేసి అని. ఇంకా వీళ్ళిద్దరు కూడా దొంగల్లాగా అక్షయ్ని తప్పించుకొని బయటికి వెళ్తారనమాట. వీళ్ళిద్దరూ ఇంట్లో తండ్రి కూతుర్లు ఉన్నారంటే వాళ్ళిద్దరు కూడా నాన్న పార్టీ అయి ఉంటారు. అమ్మ పార్టీన మాట్లాడడానికి కనీసం ఒకరు కూడా ఉండరు అనమాట. మా ఇంట్లో అయితే మరీ నా పరిస్థితి దారుణంగా అయిపోయింది. అను కానీ అక్షయ్ కానీ వాళ్ళ డాడీ బయట నుంచి రాగానే, లేదంటే నైట్ టైంలో కూడా ఇద్దరు మేలుకోయారంటే సేమ్ వాళ్ళ డాడీ దగ్గరే ఉండాలి, కానీ నా దగ్గరికి మాత్రం రానే రారు. బయటేమో ఒకవైపు ఫుల్గా వర్షం పడుతుంది, వీళ్ళేమో బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు. చూద్దాం ఎట్లా వెళ్తారా అని చెప్పేసి అని అనుకున్నాను నేను. తీరా గొడుగు ఉంది కదా, గొడుగు పట్టుకొని వెళ్తామని చెప్పేసి అని, వర్షంలో వద్దన్నా కూడా వెళ్తామని చెప్పేసి అని వీళ్ళైతే స్టార్ట్ అయ్యిండ్రు అనమాట. వద్దు అని చెప్తే వినరే, వర్షం తగ్గిన తర్వాత వెళ్దురు అని అంటే ఇంకా వీళ్ళు బయటికి వెళ్ళేసరికి వర్షం ఇంకా ఎక్కువైపోయింది. కానీ తగ్గేదిలే అనుకుంటా గొడుగు పట్టుకొని మరీ వెళ్తున్నారు. చూద్దాం వీళ్ళు బయటికి వెళ్ళి ఏమేమి తీసుకొస్తారా అని. అను మాత్రం నడుస్తుంది అనుకుంటున్నారా, నడవకుండా ఎత్తుకోమంటుంది. చెప్పండి, వర్షంలో అట్లా గొడుగు పట్టుకొని మరీ పిల్లని తీసుకొని వెళ్దాం, కానీ వాళ్ళకి అవసరమే. సరే వాళ్ళు వచ్చేలోపు నేనైతే ఛాయ్ పెడదాం, బయట చల్లగా ఉంది కదా అని చెప్పేసి అని ఇంట్లోకి వచ్చి ఛాయ్ పెడుతున్నా. అవును, వీళ్ళు ఎంతమంది టీ లవర్స్ ఉన్నారు కమెంట్ చేయండి. మరి ఎంతమందికి టీ లేనిది పొద్దున్నే డే స్టార్ట్ అవ్వదు. ఇంకా వీళ్ళు బయట నుంచి రాగానే పాలు పోసిస్తే అక్షయ్ కొంచెం ఈ మధ్య ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ అయిన దానికి కాని దానికి ఆస్కార్ అవార్డు విన్నింగ్ లాగా పర్ఫార్మెన్స్లు ఇస్తుందన్నమాట. అదే చారణ పొడికి బారణ మసాలా అంటాం కదా, అట్లా అయిన దానికి కాని దానికి ఏదో ఒక ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. సరే చూద్దామని మేము చూస్తూ ఉంటున్నాం. బాగా ముద్దుగా క్యూట్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా టీ అయితే పెట్టించేసి అనుకి అక్షయ్కి పాలిచ్చి నేను వాళ్ళు ఛాయ్ తాగేలోపు దేవుడికి దగ్గర పూజ చేసుకుందామని పూజ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే డైలీ పూజ చేసుకుంటాను. ఎప్పుడైనా మిస్ అయితే అంటే మ్యాక్సిమం ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకుంటా. ఇంకా వీళ్ళు బయటికి వెళ్ళేసి వచ్చారు కదా, ఏమేమి తీసుకొచ్చారో చూస్తే ఎగ్స్ ఇంకా చికెన్ తీసుకొని వచ్చిండ్రు అనమాట. సో రాగానే తొందరగా ఆకలి అవుతుంది, తొందరగా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేయని అన్నాడు. నేను మాత్రం చికెన్ కర్రీ చేసి పూరి చేద్దాం అనుకున్న బ్రేక్ఫాస్ట్లోకి, కానీ ఆయన మాత్రం నాకు ఫాస్ట్గా ఆకలి అవుతుంది, తొందరగా చేయని అన్నాడు. మనం లేచిందే లేటు, మళ్ళీ వెంటనే టీ పెట్టించిన. అక్కడికి కొద్దిసేపు ఆగొచ్చు కదా, మళ్ళీ తొందరగా చేయాలంటే నేను ఎక్కడి నుంచి చేయను. ఇంకా మళ్ళీ కిచెన్లో గిన్నెలు అవన్నీ అట్లనే ఉన్నాయి, అవన్నీ కడుక్కొని చేసేసరికి చాలా టైం పడుతుంది. మళ్ళీ తొందరగా చేయమంటే కూడా అదే టైం లేట్ చేసిన అని చెప్పేసి అని అరుస్తాడేమో అనుకొని, సరే ఎట్లాగో బ్రెడ్ ఉంది నిన్న తెచ్చింది, అది బ్రౌన్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ కాదు, పాలల్లో తినడానికి రావట్లేదు, అంత టేస్టీగా లేదనమాట. సరే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి అని నేను బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వీళ్ళు ఎంతమందికి బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టం? నేను చిన్నగా ఉన్నప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అంటే కూడా ఎందుకు తెలియకపోతుండే. తర్వాత నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత
మా ఫ్రెండ్స్ ఒకరు చెప్పారు అనమాట, ఇది బ్రెడ్ ఆమ్లెట్ బాగుంటుందని. అప్పుడు నేను విస్మయ్ ఫుడ్లో చూసి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి బ్రెడ్ ఆమ్లెట్ కూడా నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనమాట. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనప్పుడు మనం ఎగ్స్ కొట్టేసుకుంటాం కదా గిన్నెలో, అందులో కొంచెం పాలు యాడ్ చేసుకుంటే నీచు వాసన రాదంట. ఇట్లా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసిర్రు. నెక్స్ట్ ఎక్కడికబ్బా ఇంత బందోబస్తుగా రెడీ అవుతున్నారు అనుకుంటున్నారా? కూరగాయలు తేడానికండి. అవును, మా ఆయన ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి కూరగాయలు తీసుకురావట్లేదు. ఏంది 1 మంత్ నుంచి కూరగాయలు తీసుకురాకపోతే నువ్వేం వండుతున్నావు అని అనుకోకండి, తెచ్చిస్తున్నాడు. రెగ్యులర్గా అయితేనేమో రైతు మార్కెట్ నుంచో బల్క్గా ఒక 1 వీక్కో 10 డేస్కో వచ్చేటట్టు తీసుకొస్తారనమాట. ఒక 7-8 రకాలు కూరగాయలు, ఆకుకూరలు అవి ఇవి అన్నీ కలిపి. కానీ ఎగ్జాక్ట్ ఒక 1 మంత్ నుంచి మస్తు సతాయిస్తున్నాడు ఈయన. కూరగాయలు తీసుకురమ్మంటే మార్కెట్ ఉన్న రోజు లేట్ అవుతుంది, లేకపోతే వర్షం పడుతుంది, పొద్దున్నే షాప్కి తొందరగా వెళ్ళిపోవాలని, తీరా నైట్ వచ్చేటప్పుడు మళ్ళీ లేట్ అయిపోతుందని, ఇట్లా ఏదో ఒక సాకు అనమాట. అట్లా చెప్తూ 1 మంత్ అయిపోయింది కూరగాయలు సరిగ్గా తీసుకురాక. సరే ఈరోజన్నా తీసుకొస్తావా అని అడిగితే తెస్తానులే అని చెప్పేసి అని రెడీ అవుతున్నారు. ఇంకెట్లాగో అను వాళ్ళ డాడీకి హాలిడే అని అంటే వదిలిపెట్టదు కదా, దాన్ని కూడా తీసుకెళ్ళాలి. బయట వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కొంచెం రెయిన్ కోటు, తలకి మంకీ క్యాప్ ఇవన్నీ వేసుకొని రెడీ చేసిర్రు అనమాట దాన్ని. ఇంకా నేను కూడా హెల్ప్ చేసిన అనుకోండి. అది 1 ఇయర్ అప్పటిది దాన్ని అనుది. ఇప్పుడు వేసుకుంది మళ్ళీ, లాస్ట్ ఇయర్ వేసుకొని కొంచెం టైట్ అయినట్టు అనిపిస్తుంది కానీ బాగానే ఉంది. యాక్చువల్గా మనం లాస్ట్ ఇయర్ బాగుంటుండే, బాగా ముద్దుగా ఉంటుండే. ఈ మధ్య బాగా తగ్గిపోతుంది, హైట్ పెరుగుతుంది అనమాట. పిల్లలు హైట్ పెరిగితే బాగా తగ్గిపోతారు కదా, చూడడానికి మనకు అరే మన పిల్లలేనా అనిపిస్తుంది. తీరా ఈ హస్బెండ్ అనే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మాత్రం మనల్ని నువ్వు పిల్లల్ని సరిగా చూసుకోవట్లేదు, అందుకే పిల్ల పక్కగా అయిపోతుంది, ఇట్లాంటివన్నీ మన మీద వాడుతూ ఉంటారు. ఇంకా తప్పదు, అవన్నీ పడాల్సిందే. మనం రెగ్యులర్గా మన పిల్లల్ని ఎట్లా చూసుకుంటాం మనకు తెలుసు. వాళ్ళకి సర్టెన్ ఒక ఏజ్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఒకసారి పెరగడం, తగ్గడం ఇట్లాంటివన్నీ అవుతూనే ఉంటాయి. ఇంకా దానికి మనం ఏం చేయలేం కదా. రెయిన్ కోటు, మంకీ క్యాప్ ఓకే, ఈ స్పెట్స్ ఏంటి అనుకుంటున్నారా? ఈ స్పెట్స్ పెట్టితే మళ్ళీ బైక్ పైన వెళ్ళేటప్పుడు, అదే స్కూటీ పైన వెళ్ళేటప్పుడు కళ్ళల్లో దుమ్ము పడకుండా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ డాడీ ప్రొటెక్ట్ చేస్తున్నాడు. కానీ ఆ మంకీ క్యాప్ పై నుంచి స్పెట్స్ పెట్టడానికి రావట్లే, అదేమో ఎక్కడ గుచ్చుకుంటాయా అని చెప్పి భయపడుతుంది. ఇంకా ఈ స్పెట్స్తో కుదిరే పని కాదులే అని చెప్పేసి అని మా అన్న మాత్రం తీసేసింది. కానీ వాళ్ళ డాడీ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు అనమాట, స్పెట్స్ పెట్టుకోవాల్సిందే అన్నట్టు. అది మాత్రం ఉంచుకుంటలేదు, తీసి పడేసింది అక్కడ. ఇంకా ఫైనల్గా వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి, మళ్ళీ అక్షయ్ వస్తుంది అనుకున్నారు. అక్షయ్ నేను ఎత్తుకుంటే వీళ్ళిద్దరైతే కూరగాయలు తేయడానికి అని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్తున్నారు. కేపీహెచ్బిలో ఉన్న రైతు మార్కెట్కి వెళ్తున్నారు అనమాట. అవును, మీలో ఎంతమంది కుకట్పల్లి ఏరియాలో ఉంటారు? కేపీహెచ్బి రైతు మార్కెట్లో అయితే మనకు కొంచెం తక్కువ కాస్ట్లో వస్తాయి. రైతు మార్కెట్లో కూరగాయలు ఫ్రెష్గా బాగుంటాయి కూడా. రైతు మార్కెట్కి వెళ్తే కనుక కూరగాయలు తెచ్చుకోవడానికి పొద్దున్నే వెళ్ళాలి, మార్నింగ్ టైంలోనే 10 లోపు. ఎందుకంటే మళ్ళీ 10:30, 11 అట్లా అయిందంటే అందరూ కొనేసుకుంటారు, కొంచెం ఏరేసినట్టు ఉంటాయి అన్నమాట, అంత ఫ్రెష్గా ఉండవు. ఇంకా సాయంత్రం అయితే అసలే బాగుండవు అనుకోండి. కూరగాయలు, ఆకుకూరలు అయితే పొద్దున్నే బాగుంటాయి. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నన్ను చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ అయితే చేయమని చెప్పారు అనమాట. నేను రెగ్యులర్గా చేసే చికెన్ కాకుండా ఇట్లా కొంచెం పెరుగు అడ్జస్ట్ చేస్తాను. ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఈ మధ్య కొంచెం ఎందుకో నాన్ వెజ్ ఎక్కువ తినాలనిపించట్లేదు, నాకు మాత్రం చికెన్లో ఇట్లా పెరుగు యాడ్ చేసి చేస్తే కొంచెం పర్వాలేదు, ఇష్టం అనిపిస్తుంది అనమాట. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసి బగారా రైస్లోకి రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. పొద్దున్నే టిఫిన్, పూజ, పిల్లలు ఇవన్నీ పనులన్నీ అయిపోయినాయి. కానీ మెయిన్ పని మన లేడీస్కి గిన్నెలు అయితే ఉండిపోయినాయి. షింక్ నిండా ఫుల్గా గిన్నెలు ఉన్నాయి. తీరా వంట స్టార్ట్ చేస్తేనేమో మనకి ఈ స్పూన్ కావాలి, ఆ గిన్నె కావాలి అన్నట్టు మళ్ళీ షింక్లోంచి ఒకటి తీసుకోవడం, కడుక్కోవడం, ఇదంతా చాలా చిరాగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి అని గిన్నెలు అయితే కడగడం స్టార్ట్ చేసిన. తీరా బయటకు చూస్తే కొంచెం ఎండ వచ్చింది. పొద్దున్నేమో ఫుల్గా వర్షం పడింది కదా, మళ్ళీ కొంచెం 10 గంటలకు అట్లా 8:30, 9 అవుతుంది అనుకుంటా, అప్పుడు మళ్ళీ ఎండ వచ్చేసింది. సరే ఎట్లాగా ఎండ వచ్చింది కదా అని చెప్పేసి అని బట్టలు అయితే వేస్తున్నాను. నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని చెప్పేసి అని అనుకున్నాను. సో కొన్ని బట్టలు అయితే వేసేసి వచ్చి వాషింగ్ మిషన్లో మళ్ళీ కిచెన్లోకి వచ్చేసిన. చికెన్లోకి, బగారా రైస్లోకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు రైతు మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత వంట చేస్తానులే, మళ్ళీ నాకు కొత్తిమీర, పుదీనా అవన్నీ కావాలి అని అంటే
లేదు మేము వచ్చే వరకు లేట్ అయిపోతుందేమో, నువ్వు వచ్చేలోపు వంట చేసేయని మళ్ళీ వీళ్ళు సపరేట్గా నది దగ్గర ఉన్న షాప్లో నుంచి మళ్ళీ కొత్తిమీర పుదీనా ఇవన్నీ తెచ్చిచ్చిర్రు అనమాట. సో అందుకని ముందే వాళ్ళు వచ్చేలోపే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసి బగారా రైస్లో కావాల్సినవన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను. మెయిన్ మనకు కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవి కదా. పుదీనా కొత్తిమీర అయితే ఫ్రెష్గానే తెచ్చినట్టు ఉన్నాడు కానీ అవి మాత్రం అస్సలు బాగాలేవు. పుదీనా అయితే మొత్తం ముగ్గిపోయినట్టుంది. ఇంకా దాన్ని అట్లా డైరెక్ట్గా వేయలేము కదా, ఒలిచి చూసి బాగా కట్ చేసి కడిగి పెట్టుకునే వరకు చాలా టైం పట్టింది. మీలో ఎంతమందికి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అంటే కాంబినేషన్ ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాన్ వెజ్ కాకుండా బగారా రైస్కి మీకు ఏ కర్రీ అయితే ఎక్కువ ఇష్టం? నాకైతే సాంబార్ అయితే చాలా చాలా ఇష్టం అనమాట. బగారా రైస్ ఉండి సాంబార్ ఉంటే కనుక నాన్ వెజ్ కూడా పక్కన పెట్టేస్తా. దాంతోపాటు పన్నీర్ కర్రీ నాకు ఫేవరెట్. మీలో ఎంతమందికి ఫేవరెట్? ఇంకా వీళ్ళైతే బయట నుంచి వచ్చేసారు కూరగాయలు తీసుకొని. నేను ఈ రోలు మా ఇంటి దగ్గర ఒక ఆయన అమ్మడానికి వస్తే నేను, మా ఓనర్ ఆంటీ, మా ఇంటి పక్కన మా నైబర్ అందరం కలిసి ముగ్గురం తీసుకున్నాము. ఒక్కొక్కరికి 110 రూపాయల లెక్కలు ఇచ్చిండు అనమాట. ఈ రోలు క్వాలిటీ అయితే చాలా బాగుంది, చిన్నగా బుజ్జిగా. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవడానికి టైం కుదరట్లేదు నాకు. ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఒలుస్తుంటే వీళ్ళిద్దరు పిల్లలు వచ్చేసి ఎల్లిపాయలు పట్టుకుంటారు, మళ్ళీ ఎక్కడ కళ్ళల్లో పెట్టుకుంటారో ఏడుస్తారు అని. ఒకసారి అయితే అక్షయ బాగా ఎల్లిపాయలు ముక్కలు తినేసిందనమాట. ఇంకెందుకు వచ్చినా గొడవ వీళ్ళతోని, అసలే నాకు కూడా టైం ఉండలేదని చెప్పేసి అన్ని అల్లం వెల్లుల్లి సపరేట్గా తీసుకొని ఫ్రిడ్జ్లో అల్లం పెట్టేసుకుంటున్నా. ఎల్లుల్లిపాయలు డైరెక్ట్ బయట పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దంచేసి ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ కూడా ఉంటుంది కదా. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసినవి అయితే ఉన్నాయి. ఇవి పూజలు అప్పుడు కట్టుకున్న చీరలు ఇవన్నీ అట్లనే ఉన్నాయి. ఒకవైపు వర్షం పడుతుంది, రోజు మబ్బులు పడుతున్నట్టు ఉంటున్నాయి. బట్టలు ఉతకాలా వద్దా అనే డౌట్లో ఉంటున్న రోజు అట్లా 4 రోజుల నుంచి బట్టలు ఎక్కువైపోయినాయి. ఇంకా వంట స్టార్ట్ చేసే టైం అయితే వచ్చేసింది అనమాట. వంట ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ రాగానే మా ఆయన అన్నాడు, ఇంకా వంట చేయలేదా నువ్వు అని. సో నేను అన్న ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసిన, చేయడం ఫాస్ట్గానే అయిపోతుంది. చికెన్ కర్రీ ఇవన్నీ చేసేస్తున్నాలి. ఒకవైపు చికెన్ కర్రీ, ఒకవైపు బగారా రైస్ చేసేస్తా అని. ఇట్లా మీరు ఒకసారి కనుక చికెన్ కర్రీ ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ముందు ప్యాన్ పెట్టుకున్నాక రెగ్యులర్ వేసుకుంటాం కదా మనం, ఆయిల్ వేసుకొని అందులో షాజీరా, చెక్క, ఇలాచి, లవంగం ఇవన్నీ వేసుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ వేసి బాగా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్. ఈ చికెన్లో నేను ఏమేమి వేసి మ్యారినేట్ చేసిన అంటే మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న చికెన్, అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఒక నిమ్మకాయ, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి అందులోనే కొంచెం పెరుగు, కేజీకి ఒక పావు కేజీ పెరుగు అయితే సరిపోతుంది. పెరుగు వేసేసి మంచిగా కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. మంచిగా ఒక 1 అవర్ మ్యారినేట్ అయిన తర్వాత ఇట్లా కర్రీ వండుకుంటే ముక్క సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవైపు చికెన్ కర్రీ అవుతూ ఉంది, నేను మరోవైపు బగారా రైస్కి పెట్టేసుకున్నాను. బగారా రైస్ అయితే పక్కా తెలంగాణ స్టైల్. మరి తెలంగాణనే చికెన్ కర్రీ అయితే నేను దమ్ చికెన్ అంటాను దానికి, ఎందుకంటే కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బిర్యానీ స్టైల్లో చేస్తాం కాబట్టి. మీకు బగారా రైస్ ఇట్లా తెలుసా లేదనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఏ స్టైల్లో చేసుకుంటారని కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. మేమైతే ఇట్లా వేసాం. ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత అందులో గరం మసాలాలు వేసేస్తాం కదా, చెక్క, ఇలాచి, లవంగం, షాజీరా, బిర్యానీ ఆకు, ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పుదీనా ఇవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది బాగా వేగినాక నెక్స్ట్ ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున బియ్యానికి నీళ్ళు పోసుకోవాలి. అందులోని సాల్ట్ వేసి బాగా మరిగిన తర్వాత బియ్యం నానబెట్టి పెట్టుకుంటాం కదా, ఆ బియ్యాన్ని వేసేసి మూత పెట్టి ఉడికిస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉంటే ఒక 5 నిమిషాలు ఉడుకుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్లో మనకి బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇట్లా పుల్లుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ వేసి చేసుకుంటామే. ఒకవైపు వంట రెడీ అయిపోయింది, మరోవైపు బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. 2 రౌండ్లు వాషింగ్ మిషన్ బట్టలు వేసేసిన. ఇంకా నెక్స్ట్ లంచ్ టైం అయితే అయింది. ఆనుకు తినిపించేసి మేమిద్దరం తిందాం అనుకున్నాం కానీ వాళ్ళ డాడీ ఇంట్లో ఉన్నారంటే అది సపరేట్గా తినదు, ఆయన ప్లేట్లో ఉన్నది తింటుంది, ఆయన దగ్గరనే ఉంటుంది. ఇంకా అది యథావిధిగా జరిగేది, మనం ఏం చేయలేము, ఆపలేము. సరే తిన్న తర్వాత మళ్ళీ కొంచెం పెరుగన్నం కలిపి తినిపిద్దాంలే అనుకున్నాను. అనుకైతే నాన్ వెజ్ పెద్దగా అలవాటు చేయలేదు, ఈ మధ్య కొంచెంగా తింటుంది. నేను అసలు 1.5 years వచ్చిన దాకా కూడా, 2 years ఆల్మోస్ట్ వచ్చిన దాకా కూడా, అంటే వాళ్ళకి పుట్టెంటుకలు తీసిన దాకా నాన్ వెజ్ పెట్టలేదన్నమాట నేను. అట్లా అయిపోయింది. లంచ్ చేసే టైంకి మా హస్బెండ్ ఉంటే కొంచెం ప్రశాంతంగా తింటాను కానీ ఆయన లేకపోతే మాత్రం చాలా హడావిడిగా తినేస్తాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారంటే మనకు సంగతి తెలిసిందే కదా, ఆ అమ్మాయిలకి ఎంత టెన్షన్గా ఉంటుందో, ఎక్కడ వాష్రూమ్కి వెళ్తారో, ఎక్కడ ఏడుస్తారో, ఎక్కడ ఏదైనా చేస్తారో అని చెప్పేసి అని. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాష్రూమ్కి వెళ్తారు, కరెక్ట్గా మనం తినే టైంకి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి కూర్చుంటారు, కడగాలి, మళ్ళీ వస్తే మనకు తినాలనిపించదు.
ఆ విషయం మన హస్బెండ్కి చెప్తే వాళ్ళు ఏమంటారు, సింపుల్గా వెళ్ళింది పిల్లలే కదా ఏమవుతుంది అని. కానీ మనం మాత్రం రోజు పని చేసి చేసి అలసిపోయి ఉంటాం, కనీసం తింటేనా ప్రశాంతంగా తినియరు అన్నట్టు కోపం వస్తుంది. కానీ ఏం చేయలేము, ఇంకా తప్పదు కదా, పిల్లలు అంటేనే అట్లా ఉంటుంది. ఇక మేము తింటుంటే మాతో పాటు కూడా కూర్చొని తింటున్నారు చూసిర్రా. ఇక్కడ తినడం కాదు కానీ ఇల్లు నిండా చల్లేస్తారనమాట. ఒక 2 మెతుకులన్న నోట్లోకి వెళ్తాయో లేదో కానీ సగం ప్లేట్లో ఉన్నదంతా కిందనే పడుతుంది. ఇంకా అదే పని, ప్లేట్లో ఎత్తడం కింద వేయడం, అదే సరిపోతుంది వాళ్ళకి. నేను చాలా మట్టుకు ఇప్పటి నుంచే వీళ్ళకి అలవాటు చేయాలి అనుకుంటాను. మనం తినేటప్పుడు మన ప్లేట్ దగ్గర వచ్చి కూర్చోకుండా అని చెప్పేసి అని. నేను తినేటప్పుడు నా దగ్గర వచ్చి నా ప్లేట్లో నుంచి అయితే తీసుకొని తినరు, నాకు భయపడతారు. కానీ వాళ్ళ డాడీ దగ్గర మాత్రం లాడు బాగా ఎక్కువ. ఆయన ప్లేట్లో నుంచి తీసుకొని తినడం, కింద అంతా పాడేయడం, ఇట్లాంటివన్నీ చేస్తారు. తీరమ్మం తినడం కంప్లీట్ అయ్యేసరికి ఇల్లు పరిస్థితి ఇదనమాట. బొమ్మలు, ఇల్లు నిండా అన్నం ఇవన్నీ చల్లేసారు. ఇద్దరం ఒకేసారి తినడానికి కూర్చున్నామంటే ఇల్లంతా రచ్చరచ్చ చేస్తారు వీళ్ళిద్దరు కలిసి. ఇంకా తినడం అయిపోయిందో లేదో బయటికి వెళ్ళే టైం కూడా అయిపోయింది వీళ్ళకి. ఎప్పుడెప్పుడు బయటికి మమ్మల్ని తీసుకెళ్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు సేమ్ ఫ్రాక్ వేసుకున్నారు. యాక్చువల్గా అయితే నేను అక్షయ్కి గ్రీన్ కలర్ ఫ్రాక్ వేద్దామని చెప్పి తీసిన. అను ఏమో ఆ అక్షయ్ ఫ్రాక్ పట్టుకొని ఏడుస్తూ నించుంది, నేను అదే ఫ్రాక్ వేసుకుంటా అని చెప్పేసి అని. ఇంకా సరే దీనికి కూడా సేమ్ అదే కలర్ ఫ్రాక్ ఉంది కదని చెప్పేసి అని తీసి ఇద్దరికి సేమ్ కలర్ ఫ్రాక్స్ వేసిన అనమాట. ఎట్లున్నాయి మా పిల్లల ఫ్రాక్స్, బాగున్నాయా? ఇంకా వాళ్ళ డాడీ కొద్దిసేపు తినేసి పడుకుంటా అన్నారని చెప్పేసి అని వీళ్ళిద్దరిని తీసుకొని నేను బయట ఆడిస్తున్నాను. నిజానికి వీళ్ళిద్దరిని వీడియో తీసుకుందామని వస్తే ఆయన డోర్ వేసుకొని పడుకున్నాడు అనమాట. సరే మా పక్కన ఇంటి వాళ్ళ ఇంట్లో చిన్న బాబు ఉంటాడు. సరే బాబు 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 అంటుంది మాను, కొద్దిసేపు ఆడిపించుకొని వద్దామని వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఇంకా అక్కడ ఉన్న బొమ్మలు అన్నీ తీసుకొని అక్షయాను ఫుల్గా ఆడుకుంటారు అనమాట. ఎక్కడ పోయినా మళ్ళీ మా పొట్టిదానికి ఒకటున్నా రెండున్నా వాళ్ళ అక్క చేతిలో ఏమున్నా దీనికే కావాలి. అటు తిరిగి ఇటు తిరిగి దాని చేతులు దెబ్బలు తినడము, లేకపోతే మనం ఒక్కోసారి కోపం వస్తే బాగా కొరికేస్తుంది అక్షయ్ని, ఏదో ఒకటి చేసుకుంటారు అనమాట. ఎవరి చేతిలో ఏది ఉన్నా ఇద్దరికి ఒకటే కావాలి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారంటే ఇద్దరికి ఒకటే కావాలి. మన మాట మాత్రం అస్సలు వినరు. ఇంకా వాళ్ళ డాడీకి వస్తే పడుకొని లేచిన తర్వాత మేము ఇంట్లోకి వచ్చేస్తే ఇంకా కూరగాయలు తెచ్చిరు కదా, ఏమేమి తెచ్చిరా చూద్దామా అని చెప్పేసి అని అనుకున్నాము. కూరగాయలతో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు. ఈ సపోటాలు తీసుకున్నప్పుడు సపరేట్గా పట్టుకోవడమో లేకపోతే పైన పెట్టుకోవడమో చేస్తే పాడయ్యేవి కాదు. ఇంత కాస్ట్లీ కదా ఫ్రూట్స్ అయినా ఏవైనా తీసుకొచ్చి సగం పాడైపోయినాయి. డైరెక్ట్గా తీసుకొని బ్యాగ్లో వేసేసుకున్నాడంటే అన్నీ మ్యాక్సిమం నలిగిపోయినాయి అనమాట. కానీ సపోటా మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా అందులో కొన్ని మంచిగా నేను తీసి సపరేట్ పెట్టేసినాను. ఇందాక చూపించినాం కదా కరివేపాకు, అది 10 రూపీస్కి ఇచ్చిర్రంట. మన ఇంటి దగ్గర ఇచ్చే షాప్స్లో అయితే అంత కరివేపాకులో దగ్గర 10 కట్టలు కడతారేమో, ఒక్కొక్కటి మనకు 5 రూపాయలు కట్టిస్తారు. అంత కాస్ట్లీగా ఇస్తారు కరివేపాకు. అమెరికాలాగా అయిపోతుంది మన దగ్గర కూడా. అమెరికాలో అసలు కరివేపాకు అనేది ఉండదంట. ఎన్నో డాలర్లు పెడితే ఒక కరివేపాకు కట్ట వస్తుందంట. కొన్ని సార్లు అయితే చాలామంది ఇండియా నుంచి తీసుకెళ్తారంట కరివేపాకు కూడా. మనకు కూడా అదే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇంకా కూరగాయల రేట్లు అయితే కొంచెం తగ్గినాయి అంట, పర్వాలేదంట. ఆ మధ్య బాగా పెరిగిపోయినాయి కదా, సో పర్వాలేదు కూరగాయల రేట్లు తగ్గినాయి. కానీ ఫ్రూట్స్ మాత్రం చాలా ఎక్కువనే రేట్లు ఉన్నాయి అంటున్నాడు. ఇంకా కూరగాయలు అయితే ఆయన చదువుతున్నాడు, కానీ నేను మాత్రం సపోటా బాగున్నాయి అని చెప్పేసి అని వాటిని క్లీన్ చేసే పేరుతో సపోటా తినేస్తున్నాను. హస్బెండ్కి హాలిడే లేదా వీకెండ్ ఉంది అంటే మనం ఫుల్ రిలాక్స్ అయిపోతాం కదా. ఆ రోజు మనకు టైంకి కావాల్సిన పనులు అవ్వవు, మన బాడీ మొత్తం రెస్ట్ మోడ్లో ఉంటుంది. ఎందుకో తెలీదు, నాకు ఒక్కదానికే ఇట్లా అనిపిస్తుందేమో అనుకుంటా నేను చాలాసార్లు. ఎందుకంటే వీక్ మొత్తం నుంచి ఎదురు చూస్తూ ఉంటాను ట్యూస్డే ఎప్పుడు వస్తుందా అని. తీరా ఆ రోజు వచ్చిన తర్వాత ఇదిగో ఇట్లా వర్షం పడి ఇట్లాంటివన్నీ అటర్ ఫ్లాప్ అవుతాయి అనమాట. అందుకే ముందు ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. ఇంకా కూరగాయలన్నీ సదిరేస్తున్నాం, కవర్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. వాటితో పాటు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా ఇట్లా బాక్స్లో వేసి పెట్టుకుంటున్నా. కొంచెం పండు ఉన్న కొత్తిమీర ఏమో సపరేట్గా చేసి పక్కన పెట్టుకున్నా. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అయితే బాక్స్లో వేసి పైన కింద పేపర్ వేసేసి అందులో పెట్టుకున్నా. కొంచెం తడేమని ఉంటే లాగేసుకుంటుంది. కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు అట్లా చేయండి. అండ్ జామకాయలు తీసుకొచ్చి, జామకాయలు అయితే ఎంత కచ్చిగా ఉన్నాయో, చూడడానికి దూరగా అనిపిస్తున్నాయి కానీ ఒకటి కూడా తినడానికి రావట్లేదు, అంత గట్టిగా ఉన్నాయి. కరివేపాకు ఎక్కువ తీసుకొచ్చిర్రు అన్నారు కదా, సో ఆ పక్కన నైబర్స్ అడిగితే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది అన్నారు. సరేలే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అని కొంచెం మందంగా లావున్న ఆకు అయితే సపరేట్ కవర్లో, లేతగా నాకు సపరేట్ కవర్లో వేసి పెట్టుకున్నా. కరివేపాకు కారం పొడి చేద్దామని చెప్పేసి అని ఇడ్లీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. వీటితో పాటు పుదీనా కూడా తీసుకొచ్చారు కదా, పుదీనా కూడా
ఇట్లా బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను. మీరు నెక్స్ట్ టైం నుంచి మీకు తెలియకపోతే కనుక కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వీటన్నిటి ఇట్లా మంచిగా బాక్సుల్లో వేసి పెట్టుకోండి. ఇంక పొద్దున్న నుంచి మా ఆయనకి ఇంట్లో ఉండి 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 బోరు కొట్టినట్టుంది. ఇంకా సాయంత్రం బయటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని మెల్లగా జారుకుండా అనమాట. వేరే పని ఉంది అది ఇది అని చెప్పేసి అని ఇంకెంతసేపటికి రాకపోయేసరికి నైట్ మాను అక్షయ్ నాన్న నాన్న అని చూస్తుంటే సరే నేను ఆడిపిస్తాను రండి కొద్దిసేపు అని వీరి వీరి గుమ్మడి పండు ఆడుతున్నాం ఇక్కడ. మాను బాగా ఆడుతుంది ఈ ఆట. ఇది అయిపోయిన తర్వాత మా అక్షయ్ చూసిరా ఆకేసి అన్నం వేసి అని ఆడుతుంది. అదే తింటుంది, తినిపిస్తుంది. మధ్యలో నేను వద్దన్నా అని చెప్పేసి అని వచ్చి నన్ను కొరుకుతుంది అంటే కోపంగా నా మీద వచ్చి కొరుకుతూ ఉంది. ఇంకా పొద్దున్న బట్టలు వేసినా కదా 2 రౌండ్లు వాషింగ్ మిషన్, ఈ బట్టలన్నీ మడత పెట్టుకునే పని ఉంది. ఇప్పుడు ఏదన్నా బోరింగ్ పని మనకు లేడీస్కి ఉంది అని అంటే ఈ బట్టలు మడత పెట్టే పనేనేమో అనిపిస్తుంది. నాకైతే సింగిల్ హ్యాండ్ మీద ఒక 100 మందికి ఈజీగా వంట చేయగలను అనిపిస్తుంది. కానీ ఈ బట్టలు ఉతకడం, బట్టలు మడత పెట్టడం మాత్రం చాలా బోరింగ్ పని అనిపిస్తుంది. మీకు కూడా ఇంతేనా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరి. అండ్ కిచెన్లోకి వచ్చేసిన ఇంకా పిల్లలకి తినిపిద్దామని చెప్పేసి అని పొద్దుంది కర్రీ ఉంది ఆల్రెడీ. మా అనుకి కొంచెం టమాటో కర్రీ చేసేసి అనుకు తినిపించేసినాను. మాకైతే చికెన్ కర్రీ ఉంది. నిన్నటిది కొంచెం చపాతీ పిండి ఉంటే మా ఆయనకు ఒక 2 చపాతీలు అవుతాయి అని చెప్పి పిండి తీసి బయట పెట్టేసినాను. ఇంకా వీళ్ళు చూసిర్రా ఫ్రిడ్జ్ దగ్గర వచ్చి ఆడుతున్నారు. అక్షయ్ని ఫ్రిడ్జ్ దగ్గర నుంచి డోర్ తీస్తున్నప్పుడు పక్కకు తీసుకెళ్ళినామంటే ఆనే బుర్రలబడి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అదే పని చేసేది ఏముంది, ఇంకా వాళ్ళు ఎప్పుడు జరిగితే అప్పుడు డోర్ వేసుకోవడమే. సరే అని చపాతీ చేస్తున్నా అక్షయ్ని పడుకోబెట్టి. అను కూడా నాతో పాటు వచ్చి ఇట్లా చపాతీలు చేస్తుంది, చిన్న చిన్న బుజ్జి బుజ్జివి. ఆ చిన్న చిన్న బుజ్జి బుజ్జి చేతులతో చపాతీలు చేస్తుంటే ఎంత బాగుంది కదా. ఆడపిల్ల అంటేనే అమ్మతో పాటు అన్ని పనులు నేర్చుకుంటారు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మన ఛానల్లో మీరు నేను అనే కాన్సెప్ట్లో ఒక సిరీస్ తీసుకురాబోతున్నాను. అందులో మనం మన లేడీస్కి, మన హౌస్ వైఫ్స్కి అందరికీ యూజ్ అయ్యే కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం అనమాట. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.